ఒక చక్కని పల్లెటూరులో పచ్చని పంటల మధ్యలో ఊరి చివర ఉండే ఓ పెద్ద వటవృక్షం అనగా బనియన్ చెట్టు ఉండేది. ఎవరు చూసినా దాని గొప్పతనాన్ని గుర్తించేవారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చెట్టు ఊరంతా సాక్షిగా పెరిగింది. ఎన్నో కథలు, ఎన్నో జ్ఞాపకాలు ఈ చెట్టుతో ముడిపడ్డాయి. చిన్నప్పుడు పిల్లలు దాని కొమ్మలపై ఊగుతూ నవ్వుతారు. వారి కళ్ళలో ఆనందం, హృదయంలో ఉల్లాసం. కొంతమంది అక్కడ తమ పాఠాలు చదువుతారు, కొంతమంది నీడలో పడుకుని కలలు కనేవారు. పెద్దలు అక్కడ కూర్చుని ముచ్చట్లు చేసేవారు. చెట్టు ఒక్కడే కాదు, అది ఊరిలో భాగమైపోయింది. కానీ కాలం మారింది. పిల్లలు ఇప్పుడు మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నారు. టీవీ, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాయి. అందరూ ఇళ్లలోనే మునిగిపోతున్నారు. ఎవరూ ఆ చెట్టు చాటుకూరారు. నిశ్శబ్దంగా చెట్టు నిలిచి ఉంది. ఆ చెట్టు మనసులో ఆలోచనలు మొదలయ్యాయి. ఒకప్పుడు నన్ను ముద్దుగా చూసే వారంతా ఇప్పుడు ఎందుకు దూరమయ్యారు? నేను ఎవరి జీవన భాగం లేకపోతే ఎందుకున్నాను? ఒకరోజు ఊరి కొంతమంది నాయకులు వచ్చి మాట్లాడుకున్నారు. ఈ చెట్టును తొలగించండి, ఇక్కడ ఒక కిరాణా షాపు కట్టవచ్చు, పక్కనే పార్కింగ్ ప్లేస్ కూడా చేస్తాం. అది విన్న వెంటనే చెట్టు హృదయం పగిలిపోయింది. దాని కొమ్మలు వణికాయి. అది ఇలా తలుచుకున్నది. నేను తినేందుకు ఫలాలు ఇచ్చాను, వేడి నుంచి రక్షణకై నీడ ఇచ్చాను. నన్ను నమ్మి పక్షులు నివాసం ఉండే ఇంటిగా మార్చుకున్నాయి. కానీ ఇప్పుడు నాకు బదులుగా బిల్డింగ్నా? అదే రాత్రి చెట్టు ఆకాశం వైపు చూసింది. చల్లని గాలిలో మౌనంగా నవ్వుతున్న చంద్రుణ్ణి చూసి అడిగింది, చంద్రుడా, నీ కాంతిలో ఎన్నో రాత్రులు ప్రకాశించాను. కానీ ఈ అంధకారాన్ని ఎలాగా నువ్వు తీసిపారుస్తావు? అది ఏడ్చింది. కాని చెట్టుకు ఏడుపు వినిపించదు. అది భూమిలో కలిసిపోతుంది. కాని అదృష్టం తిరిగింది. అదే రోజున ఊరికి ఒక యువకుడు వచ్చాడు, అర్జున్ అనే వ్యక్తి. అతని ఇప్పుడు ఒక పర్యావరణ కార్యకర్త. చిన్నప్పట్లో అదే చెట్టు కొమ్మలపై ఊగాడు. అదే చెట్టులో తన పేరు చెక్కాడు. చెట్టు చుట్టూ బిల్డింగ్కి మార్గం వేసే పనులు చూస్తూ అర్జున్ షాక్ అయ్యాడు. ఇది నా బాల్య స్నేహితుడు, నన్ను పెంచిన చెట్టు. దీనిని నరుకుతారా? అతను వెంటనే గ్రామస్తులను కలిశాడు. వారికి చెట్టుల ప్రాముఖ్యత గురించి వివరించాడు. ఒక వృక్షం 10 మందికి శ్వాసించడానికి ఆక్సిజన్ ఇస్తుంది, వర్షాలను ఆకర్షిస్తుంది, భూగర్భ జలాలను నిలుపుతుంది. ఇది ఒక పర్యాటక ప్రదేశంగా మలచవచ్చు, పర్యావరణ శిక్షణ కేంద్రంగా చేయవచ్చు. ఇది బిల్డింగ్ కాదండి, ఇది మన ఊరు తల్లి. దీన్ని తీసేసిన రోజే మనం మన చరిత్రను నాశనం చేసినట్టే. అర్జున్ మాటలు గ్రామస్తులు గుండెలను తాకాయి. వారు చెట్టును తొలగించాలన్న ఆలోచనను విరమించుకున్నారు. కొద్దికాలంలోనే ఆ చెట్టు చుట్టూ ఒక చిన్న పార్క్ నిర్మించారు. చిన్నపిల్లల కోసం ఊయల, పెద్దల కోసం బెంచు పెట్టారు. పక్కనే ఒక చిన్న ఉపాధ్యాయుడు చెట్టుపై ఆధారంగా కథలు చెబుతూ విద్యా శిబిరం పెట్టాడు. పాత జ్ఞాపకాలు తిరిగి వస్తున్నాయి. చెట్టు తిరిగి జీవించింది. కానీ ఈసారి మరింత గర్వంగా, మరింత హర్షంగా. చెట్టు సంతోషంగా ఉన్నది. ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం: ప్రకృతి మన కోసం నిరంతరం నిస్వార్థంగా పనిచేస్తోంది. కానీ మనం దాన్ని తగినంత గౌరవించట్లేదు. ఒక చెట్టు ఏమీ మాట్లాడదు, కానీ దాని నిశ్శబ్దంలో అసలైన ప్రేమ ఉంటుంది. ప్రతి చెట్టు ఒక జీవితం. దాన్ని ప్రేమించండి, రక్షించండి. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకెన్నో మంచి కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.